మనకెప్పుడైనా కడుపులో మంటగా ఉన్నప్పుడు లేదా ఎసిడిటీ బారిన పడినప్పుడు మనం వెంటనే యాంటాసిడ్ అనే మందుని తీసుకుంటాం. ఈ యాంటాసిడ్ నిజానికి ఒక క్షారం, బేస్. మన కడుపులో ఉండేది ఆమ్లం, యాసిడ్. ఈ రెండూ కలిసినప్పుడు ఒకదాని ప్రభావాన్ని మరొకటి తగ్గించుకుంటాయి. అందుకే మనకు ఉపశమనం కలుగుతుంది. అలాగే ఎప్పుడైనా మనకు తేనెటీగ కుట్టినప్పుడు దాని మీద టూత్‌పేస్ట్‌ను తగిలించడం ద్వారా మనం నొప్పి నుండి ఉపశమనాన్ని పొందవచ్చు. ఇక్కడ టూత్‌పేస్ట్ కూడా ఒక క్షారం. తేనెటీగ కుట్టిన చోట ఆమ్లాన్ని విడుదల చేస్తుంది. కాబట్టి దానికి మనం క్షారమైన టూత్‌పేస్ట్‌ను తగిలించడం ద్వారా ఉపశమనాన్ని పొందవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనిస్తే 2 సందర్భాల్లోనూ ఆమ్లం మరియు క్షారం ఒకదానికొకటి కలిసి పనిచేస్తున్నాయి. ఇలా ఆమ్లం మరియు క్షారం ఒకదానితో ఒకటి కలిసినప్పుడు అవి ఒకదాని లక్షణాలను ఒకటి కోల్పోతాయి. అంటే ఆమ్లం తన ఆమ్ల స్వభావాన్ని, క్షారం తన క్షార స్వభావాన్ని కోల్పోతాయి. ఈ ప్రక్రియనే మనం తటస్థీకరణ చర్య, న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని అంటాం. ఉదాహరణకు హైడ్రోక్లోరిక్ ఆమ్లం హెచ్సిఎల్ని తీసుకుందాం. ఇది ఒక బలమైన ఆమ్లం. ఇప్పుడు మనం దీన్ని సోడియం హైడ్రాక్సైడ్ అనే క్షారంతో కలిపినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. హెచ్సిఎల్ నీటిలో కలిసినప్పుడు H+ మరియు Cl- అయాన్లుగా విడిపోతుంది. అలాగే NaOH అనేది Na+ మరియు OH- అయాన్లుగా విడిపోతుంది. దీని తర్వాత ఇక్కడ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే ద్వంద్వ స్థానభ్రంశ చర్య జరుగుతుంది. అంటే ఈ అయాన్లు తమ స్థానాలను మార్చుకుంటాయి. అంటే ఆమ్లంలోని H+ అయాన్ క్షారంలోని OH- అయాన్తో కలిసి H2O నీరుగా మారుతుంది. మిగిలిన Cl- అయాన్ మరియు Na+ అయాన్ కలిసి NaCl సోడియం క్లోరైడ్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ ఏర్పడిన సోడియం క్లోరైడ్ మనం ఇంట్లో వాడుకునే సాధారణ ఉప్పు. కాబట్టి ఆమ్లం మరియు క్షారం చర్య జరిపి లవణం అంటే సాల్ట్ మరియు నీటినిస్తాయి. ఇక్కడ ఏర్పడిన లవణం మరియు నీరు రెండూ కూడా తటస్థ పదార్థాలు. ఇప్పుడు మరొక ఉదాహరణను చూద్దాం. కాల్షియం హైడ్రాక్సైడ్ అనే క్షారాన్ని తీసుకుందాం. దీనిని హైడ్రోక్లోరిక్ యాసిడ్ HClతో కలిపినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. HCl నీటిలో కలిసినప్పుడు H+ మరియు Cl- అయాన్లుగా విడిపోతుంది. అలాగే కాల్షియం హైడ్రాక్సైడ్ నీటిలో Ca+2 అయాన్ మరియు OH- అయాన్గా విడిపోతుంది. ఇక్కడ కూడా డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ జరుగుతుంది. అంటే ద్వంద్వ స్థానభ్రంశ చర్య. ఈ అయాన్లు తమ స్థానాలను మార్చుకుంటాయి. Ca+2 అయాన్ Cl- అయాన్ని ఆకర్షించి CaCl2ను ఏర్పరుస్తుంది. అదేవిధంగా H+ అయాన్ OH- అయాన్ను ఆకర్షించబడి H2O నీటిని ఏర్పరుస్తుంది. కానీ ఈ సమీకరణాన్ని సమతుల్యం చేయాలి. ఇక్కడ 2 క్లోరిన్ పరమాణువులున్నాయి. కాబట్టి మనం రియాక్టెంట్ సైడ్లో 2HCl అని రాయాలి. దీనివల్ల ఇప్పుడు ఇక్కడ 2 హైడ్రోజన్ మరియు ఇక్కడ కూడా 2 హైడ్రోజన్ ఉన్నాయి. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి 2 నీటి అణువులు ఏర్పడతాయి. ఇప్పుడు ఇది ఒక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటే సమతుల్య సమీకరణం. సరే, ఒకసారి ఈ సమీకరణాలను చూడండి. ఇక్కడ ప్రతిసారి కూడా ఒక ఆమ్లం మరియు క్షారం చర్య జరిపి లవణం మరియు నీటినిస్తున్నాయి. ఇవి రెండూ కూడా తటస్థ పదార్థాలు. లవణం ఒక తటస్థ పదార్థం ఎందుకంటే ఇది అయాన్లతో ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, CaCl2 Ca+2 మరియు Cl- అయాన్లతో ఏర్పడింది. అలాగే NaCl కూడా Na+1 మరియు Cl- అయాన్లతో ఏర్పడింది. వీటికి ఆమ్ల స్వభావం కానీ క్షార స్వభావం కానీ ఉండదు. కాబట్టి ఆమ్లం మరియు క్షారం చర్య జరిపి లవణం మరియు నీటినిస్తాయి. ఈ లవణం మరియు నీరు రెండూ కూడా తటస్థ పదార్థాలు. ఇవి ఆమ్ల స్వభావాన్ని కానీ క్షార స్వభావాన్ని కానీ కలిగి ఉండవు. అంటే ఇక్కడ ఈ చర్యలో ఆమ్లం మరియు క్షారం తమ స్వభావాలను వదులుకొని నీరు మరియు లవణం వంటి తటస్థ పదార్థాలను ఇస్తున్నాయి. ఈ ప్రక్రియనే మనం తటస్థీకరణ చర్య, న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని అంటాం. అయితే మీకు ఇక్కడ కొన్ని లవణాలు ఆమ్లం లేదా క్షార గుణాలను కలిగి ఉంటాయి కదా అని డౌట్ రావచ్చు. అయితే లవణాలు
ఆమ్ల మరియు క్షార గుణాలను కొన్ని సందర్భాల్లో మాత్రమే కలిగి ఉంటాయి. కాబట్టి ఎక్కువ శాతం లవణాలు తటస్థాలు. దాని గురించి మనం ఇంకా వివరంగా తర్వాతి వీడియోల్లో తెలుసుకుందాం. సరే, ఇప్పుడు మీకో చిన్న ప్రశ్న. ఒక తెలియని పదార్థం, దాన్ని మనం ఎక్స్ అని అనుకుందాం. ఇది NaOH క్షారంతో చర్య జరిపి లవణం మరియు నీటినిచ్చింది. అప్పుడు ఆ ఎక్స్ ఏమై ఉంటుంది? ఖచ్చితంగా అది ఒక ఆమ్లం, యాసిడై ఉండాలి. ఎందుకంటే క్షారంతో కలిసినప్పుడు లవణం మరియు నీటినిచ్చేది కేవలం ఆమ్లం మాత్రమే. సరే, అదేవిధంగా ఇప్పుడు ఇంకో ప్రశ్నకు కూడా సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. ఒక తెలియని పదార్థం, దీన్ని మనం Y అని అనుకుందాం. ఇది H2SO4 సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపి లవణం మరియు నీటినిచ్చింది. ఇప్పుడు ఆ Y ఏమై ఉంటుంది? Y ఖచ్చితంగా ఒక క్షారమై ఉంటుంది. ఎందుకంటే H2SO4 ఒక ఆమ్లం. ఇది క్షారంతో కలిసినప్పుడు మాత్రమే లవణం మరియు నీటినిస్తుంది. కాబట్టి ఒక X అనే పదార్థం క్షారంతో కలిసి లవణం మరియు నీటినిస్తుందంటే అది ఆమ్లమై ఉండాలి. అదేవిధంగా ఒక Y అనే పదార్థం ఆమ్లంతో కలిసి లవణం మరియు నీటినిస్తున్నాయంటే ఆ Y అనే పదార్థం ఖచ్చితంగా క్షారమై ఉండాలి. మనం ఇప్పుడు ఆమ్లం మరియు క్షారం కలిసినప్పుడు ఏ విధంగా తటస్థ పదార్థాలను ఇస్తాయో ఒక చిన్న ప్రయోగాన్ని చేసి చూద్దాం. ఇక్కడ నేను ఈ బీకర్లో ఒక క్షారం NaOHను తీసుకున్నాను. అయితే ఇది గులాబీ రంగులో ఎందుకుందంటే నేను ఈ క్షారానికి ఫినాప్థలిన్ సూచికను కలిపాను. మనకు తెలుసు కదా, క్షార ద్రావణానికి ఫినాప్థలిన్ సూచికను కలిపినట్లయితే అది గులాబీ రంగులోకి మారుతుంది. అదేవిధంగా ఫినాప్థలిన్ సూచికను ఆమ్లానికి లేదా తటస్థ పదార్థాలకు కలిపినట్లయితే అందులో ఎటువంటి రంగు మార్పు ఉండదు. సరే, ఇప్పుడు నేను ఈ గులాబీ రంగు ద్రావణానికి అంటే క్షార ద్రావణానికి ఆమ్లాన్ని చుక్కలు చుక్కలుగా కలుపుతాను. ఈ విధంగా ఆమ్లాన్ని కలిపే కొద్దీ అది బీకర్లో ఉన్న క్షారాన్ని తటస్థం చేయడం ప్రారంభిస్తుంది. అయితే మనం ఇక్కడ బీకర్ను నిరంతరం కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు ఒక నిర్దిష్ట సమయంలో మనం కలిపే ఆమ్లం బీకర్లో ఉన్న మొత్తం క్షారాన్ని పూర్తిగా తటస్థం చేస్తుంది. ఆ సమయంలో గులాబీ రంగు మాయమైపోతుంది. ఈ పాయింట్ దగ్గర బీకర్లో ఇకపై ఎటువంటి క్షారం మిగిలుండదు. అక్కడ కేవలం ఉప్పు మరియు నీరు వంటి తటస్థ పదార్థాలు మాత్రమే ఉంటాయి. అందుకే రంగు మాయమైపోయింది. ఒకవేళ మీరు ఆ పాయింట్ తర్వాత కూడా మరికొంత ఆమ్లాన్ని కలిపితే ఆ ద్రావణం ఆమ్ల గుణాన్ని పొందుతుంది. కానీ మనం రంగు మాయమైన ఆ ఖచ్చితమైన పాయింట్ను తటస్థ బిందువు, న్యూట్రల్ పాయింట్ అని పిలుస్తాము. సరే, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి గుర్తు చేసుకుందామా? ఆమ్లం మరియు క్షారం చర్య జరిపినప్పుడు లవణం మరియు నీటిని ఏర్పరుస్తాయి. ఇవి రెండూ కూడా తటస్థ పదార్థాలు. అందుకే ఈ చర్యను తటస్థీకరణ చర్య, న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని అంటాం.